హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మనము ఒక వెరైటీ పప్పు చేస్తున్నా అనమాట. ఏంటి ఆ వెరైటీ అంటే తమలపాకు టమాటా పప్పు అనమాట. సో వినంగానే మీరు అనుకుంటారు ఏంటి పప్పు అనేసి. సో ఎందుకు చేశాను అంటే నేను ఎప్పుడు చూడు తమలపాకు పూజలకు తెచ్చుకున్నా కానీ ఎప్పుడు చూడు దాన్ని ఏం చేయాలో అర్థం కాక పడేసేదాన్ని. బట్ ఈసారి మా హస్బెండ్ ఏమన్నారంటే నువ్వు మాత్రం ఈసారి తమలపాకు వేస్ట్ చేయొద్దు అంటే సరే ఏం చేద్దాంలే అనేసి పాలకూర పప్పు చేసినట్టు ట్రై చేద్దాము, బాగుంటే తిందాము అనేసి అనుకున్నాను. సో దానికి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. గ్లాస్ పప్పుకి మళ్ళీ ఒక 6 తమలపాకులు తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసాను అనమాట. దానికి కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. అండ్ పసుపు ఆయిల్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక పప్పు ఉడికింది అనమాట. సేమ్ పాలకూర పప్పు లెక్కనే మంచిగా ఉడికింది. అది ఉడికాక దాంట్లో కొంచెము చిన్న ప్యాన్ తీసుకొని తాలింపు వేసేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకున్నాను. మీకు కారం తక్కువ తింటే సరిపోతుందండి, ఎక్కువ కూడా పడదు. ఎందుకంటే మనకి తమలపాకు తిన్నాక అది టేస్ట్ అనేది మనకి స్పైసీ వస్తుంది అనమాట. అండ్ మీకు ఇంకా చెప్పాలి అంటే తమలపాకులతోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకే అనుకుంటా పూర్వకాలంలో చూడండి రోజు వాళ్ళు తమలపాకు పాన్ లెక్క తినేవాళ్ళు. సో దానికి ఏంటంటే అసలు ఈ తమలపాకులో యాంటీ టాక్సిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ అండ్ యాంటీ అల్సర్ లక్షణాలు ఉన్నాయన్నమాట. సో అందుకనేసి తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి దీన్ని మనం తింటే చాలా మంచిదన్నమాట. అలాగే దీన్ని తమలపాకు టీ కూడా తాగవచ్చు అనమాట. సో ఖాళీ కడుపుతోటి మనం ఈ తమలపాకు తింటే నోటి దుర్వాసన ఉన్న క్యాన్సర్తో పోరాడడానికి చాలా సహాయపడుతుంది. అలాగే ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ట్రై చేయండి. మేమైతే తిన్నాము, మా ఫ్రెండ్స్ కూడా తిన్నారు, చాలా బాగుంది అన్నారు. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.